హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది శనివారం పొద్దున్న తీశానండి వ్లాగ్. శనివారం అయితే స్పెషల్‌గా పూజ చేసుకుంటాం కదా! ఇలా తులసి మాల, చామంతి పువ్వులు, ఇంకా గులాబీలు అన్నీ రెడీ చేసుకొని, దేవుడి సామాన్లన్నీ నీట్‌గా పెట్టేసుకొని, ఇంకా నేను శనివారం అయితే శంకు చక్ర దీపాలు వెలిగించుకుంటాననమాట. ఇంక వాటికి కూడా ఇలా బొట్లు పెట్టేసుకొని, అన్నీ రెడీగా అయితే పెట్టేసుకుంటున్నాను. శనివారమైనా, శుక్రవారమైనా ఏ రోజైనా పొద్దున్నే లేవడము, ఇల్లంతా ఊడ్చుకోవడం, తుడుచుకోవడము ఇంకా ఇదే రొటీన్ కదండీ పని అయితే. ఇంకా పొద్దున్నే బాక్సులు కట్టే పని లేదు కాబట్టి నాకు ఇలాగైతే ప్రశాంతంగా పూజ చేసుకుంటానన్నమాట. ప్రతిరోజు చేసుకుంటున్నాను. ఇంకా నాన్ వెజ్ తిన్నప్పుడైతే అసలు పూజ చేసుకోమన్నమాట. ఇంకా దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండీ! ఇంక ఈసారి కూడా నేను అమ్మవారి గుళ్ళో 108 ప్రదక్షిణలు చేస్తానన్నమాట. ఇంకా నవరాత్రులు 9 రోజులైతే బాగా పూజ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజైతే శనివారం ఇలా పొద్దున్నే పూజ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్కి అయితే ఇలా మసాలా దోశ చేద్దామని ఇంకా దోశకైతే అన్నీ రెడీ పెట్టేసుకొని ఇంకా ఇలాగైతే వేసుకుంటున్నాను. దోశ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మసాలా దోశ అయితే. ఇలా ఎర్రకారం పెట్టేసి దానిపైన ఆలు వేసి, నెయ్యి వేసి, పొడి వేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ దోశ అయితే మా ఆయనకి ఇచ్చాను. ఇంకా మా ఆయన టేస్ట్ ఎలా ఉందో చూడు చెప్పు అని అంటే మా ఆయనకైతే ఇచ్చేస్తే టేస్ట్ చెప్తున్నాడు చూడండి. ఎట్లుందా? ఇంకా తర్వాత నేను కూడా పెట్టేసుకొని ఇలాగైతే టిఫిన్ చేశానన్నమాట.